వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. క్రిటికల్ కేర్ బ్లాక్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన. మహిళపై దాడి స్పందించిన ఎంఆర్పల్లి సిఐ గోవింద్. కోరుట్ల పట్టణంలోని గాంధీ రోడ్లో స్కూటీలో నుండి ₹1,00,000 ఎత్తుకెళ్లిన 2 దొంగలు. పంతొమ్మిదవ తేదీన హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లో కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవ సభ హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి. టేకుమట్ల ఐకేపీ కేంద్రాన్ని సందర్శించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించిన మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు. ఇక వివరాల్లోకి వెళ్తే, హలో శుభోదయం కార్యక్రమం నిర్వహించి విస్తృతంగా పర్యటించి ప్రతినిధి తిరుగుతూ స్థానికంగా ఉన్న సమస్యలు స్వయంగా గమనిస్తూ పరిష్కారం అయ్యే సమస్యలు వెంటనే పరిష్కరించాలని అధికారులను చరవాణిలో ఆదేశించారు. అలాగే గ్రామస్తులను పలకరిస్తూ యోగక్షేమాలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. రాచూరుపల్లి గ్రామంలో గతంలో ప్రమాదవశాత్తు క్రీడాకారుడు కోస నాగరాజు గారు కాలు కాల్పోగా 4 లక్షలు విలువైన రోబోటిక్ కృత్రిమ కాలను ఏర్పాటు చేపించి గత వారం హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో అమర్చేలా కృషి చేశారు. ఈరోజు నాగరాజు గారి ఇంటికి వెళ్లిన సందర్భంలో కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నాగరాజుకు భవిష్యత్తులో అండగా నిలబడతానన్నారు. గతంలో లాగా యథాతథంగా ఆటల్లో పాల్గొనడానికి అండగా ఉంటానన్నారు. జాతీయ స్థాయిలో ఆడడానికి తోడ్పాటు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట మండల కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. నేను రాచూరుపల్లి విలేజ్లో ఉన్నాను. నేను మార్నింగ్ ప్రోగ్రాంలో ఉన్నాను. నాకు 10 or 15 minutesలో నాకు మీరు ఎక్కడ ఉండాలి. రాచూరుపల్లి రండి. జిమ్ అనమాట. ఇప్పుడే పాల్గొని వచ్చా సార్? ఉందిగా చాలా గేమ్స్ ఉంటాయి కదా, దాంట్లో పంపిస్తాను నేను. టాలెంట్ ఇక్కడ ఆపొద్దు, అక్కడ వరకు తీసుకెళ్ళి మీకు సంబంధించి నేను అట్లేం వెళ్తే పడద్దు. లేదు ఇది చాలా లాంగ్ నుండి తెప్పించాను సార్. స్పెసిఫిక్ థెరపీ 4 లక్షలకు అయింది. ఒక స్పాన్సర్స్ మనం లెగ్ తనకు కావాలి అనే ఆలోచనతో మనం పెట్టినాం. అది దాని ద్వారా మీరు ఏమన్నా చూస్తారేమన్నా. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో బడుగు బలహీన వర్గాల వారికి అన్యాయం జరుగుతుంది. ఓబీసీ అలాగే బడుగు బలహీన వర్గాలను అగౌరవపరచవద్దు అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పెద్దలను అందరినీ కోరుతున్నాం. అందరికీ నమస్తే. నేను జి రవి ముదిరాజ్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ జిల్లా అధ్యక్షుని మాట్లాడుతా ఉన్నా. ఈరోజు సాయంత్రం కాంగ్రెస్ పార్టీ గ్రూపులలో ఒక లెటర్ రావడం జరిగింది. గ్రంథాలయ చైర్మన్ గా కుత్బులాపూర్ నుండి శ్రీనివాస్ రెడ్డి గారి పేరు వినిపించడం జరిగింది. మేము బీసీలుగా ఆ యొక్క నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొత్తం 3 గ్రంథాలయ చైర్మన్లు అందరికీ కూడా ఓసీ వారిని కేటాయించడం, వారిని తప్పుదోవ పట్టే విధంగా నేను మాట్లాడడం లేదు. ఎందుకంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 3కి 3 కూడా ఓసీ వాళ్లకు ఇవ్వడం ఓబీసీ పక్షాన, అలాగే మన బడుగు బలహీన వర్గాల పక్షాన నేను వ్యతిరేకిస్తున్నా. పార్టీని కించపరిచే విధంగా నేను మాట్లాడడం లేదు. మా బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుందని అధిష్టానానికి తెలిసేలా నేను ఈ యొక్క వీడియో బయటికి తెస్తా ఉన్నా. ఈ యొక్క నిర్ణయాన్ని మీరు ఎంబడే వెనక్కి తీసుకొని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇంతకు ముందే 2 డిక్లేర్ అయినాయి. వారు కూడా ఓసీ వర్గానికి సంబంధించిన వారు. ఈ మేడ్చల్ జిల్లాలోన ఒక బీసీ వారికి ఈ యొక్క అవకాశాన్ని కల్పించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని నేను కోరుతా ఉన్నా. నా యొక్క మాటలు పార్టీ కొరకు పార్టీని వ్యతిరేకించే విధంగా ఉంటే నన్ను క్షమించండి. మేము కూడా
కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఆస్తులు పొడగొట్టుకొని ఎంతో సమయం ఇచ్చి పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తులుగా మేము గత కొన్ని సంవత్సరాలుగా అధికారంలో లేనప్పుడు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు చేసి వారు మాపై ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా మా ఆస్తులు నష్టపోయినా వారు నష్టం చేసినా నిలబడి కాంగ్రెస్ పార్టీ కొరకు కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు మేము కూడా ఎంతో కష్టపడినాం. మా బలహీన వర్గాలను కూడా బీసీ వాళ్ళను కూడా మీరు గుర్తించి వారికి న్యాయం చేయాలని వారికి ఈ యొక్క అవకాశం కల్పించాలని మీరు తీసుకున్న ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని బీసీ వర్గాలకు ఈ యొక్క అవకాశం కల్పించాలని నేను కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అన్న సీఎం గారిని కోరుతా ఉన్నా. అలాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని కూడా కోరుతా ఉన్నా. తప్పుగా భావించొద్దు. మా బీసీ వ్యక్తులు మేము చేసిన కష్టాన్ని మీరు గుర్తించి ఈ యొక్క అవకాశం కల్పించాలని అందరినీ కోరుతా ఉన్నా. గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు సూర్యాపేట జిల్లా టేకుమట్ల ఐకేపీ కేంద్రాన్ని సందర్శించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. జిల్లా కలెక్టరేట్తో మాట్లాడి ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు సమయంలో అన్ని రకాల సమగ్ర చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించాలని, రైతులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా సమర్థవంతమైన ఏర్పాట్లను చేయాలని, ఐకేపీ కేంద్రాల్లో మెరుగైన సేవలు అందించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లేకుండా ఉంటే ఇంకా నీకు మంచి రేట్ వస్తుంది కదా. ఇంతకుముందు ఏంటంటే మనం ధాన్యం మనసుతో కొట్టేటప్పుడు తూర్పారు పోసేవాళ్ళం. ఇప్పుడు మిషన్కి వస్తుంది కాబట్టి తూర్పారు పోయి ఇట్లా పోయట్లేదు సార్. మీ పుల్లంతా కడ కొట్టుకుంటున్నాం. కొద్దిగా చాటతో ఇసరాల చూసేవాడికి కొద్దిగా అందంగా కనపడింది అనుకో మనకి రేటు కరెక్ట్గా వస్తుంది. ఎకరానికి ఎన్ని బస్తాలు అవుతున్నాయి? తిరగలేదు సార్. 50 అయితే 60 అయితే 40 అయితే పంటను బట్టి యావరేజ్ 40 అయితే తగ్గట్లేదు కదా. తగ్గు సార్. భగవంతుడి దయ వల్ల పంట బాగానే పండి పంట మంచిగా తర్వాత అట్లా నుక్కు పెట్టొద్దు. నుక్కు పెడితే నీ భూమి చెడిపోద్ది. అవసరమైతే నీళ్లు పెట్టి కల్టివేటర్ పెట్టి దున్నాయి దుద్దేస్తే నీకు బాగా జాబ్ వస్తుంది. లేకపోతే తగలబెడితే ఏమవుతుందంటే భూమిలో ఉండే నీకు ఉపయోగపడేటటువంటి ఇది చచ్చిపోతుంది. పంటకు కావాల్సినటువంటి అన్నీ ఉప్పు పెడితే చచ్చిపోతాయి. ఉప్పు పెట్టొద్దు. మనవాళ్ళకి కూడా చెప్పు. చెప్పినా న్యూ స్టార్ట్ హోటల్ను ప్రారంభించిన టీజీ వెంకటేష్ కర్నూలు మార్కెట్ యార్డ్లో న్యూ స్టార్ట్ హోటల్ను మార్కెట్ యార్డ్ సెక్రటరీ జయలక్ష్మి ఆధ్వర్యంలో న్యూ స్టార్ట్ హోటల్ యజమాని ఖలీల్ రహమాన్ ఏర్పాటు చేసిన హోటల్ను మాజీ మంత్రి టీజీ వెంకటేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యూ స్టార్ట్ హోటల్ యజమాని ఖలీల్ హనుమాన్ మాట్లాడుతూ రైతులకు అందుబాటు ధరలతో టిఫిన్ భోజనం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అల్తామాస్, అర్బాస్ బాస్ రెహమాన్, షాలజ్ రెహమాన్, షఫీవుల్లా పాల్గొన్నారు. నమస్తే. ఇవాళ 17వ తారీఖు మార్కెట్ యార్డ్ క్యాంటీన్ ఇవాళ ఓపెన్ అయింది. టీజీ వెంకటేష్ గారి నుంచి ఓపెనింగ్ చేయించినాము. ఇలా మార్కెట్ యార్డ్ సమితిలో అందరూ వచ్చినారు, వాళ్ళు కూడా పాల్గొన్నారు. నాకు ఈ మార్కెట్ యార్డ్ క్యాంటీన్కి ఒక అవకాశం దొరికింది. ఇక్కడ క్యాంటీన్ ఓపెన్ చేయాలని ఆ అవకాశంకి నేను చేసుకున్నాను. కానీ రైతులకి తక్కువ ధరల్లో టిఫిన్ కానీ భోజనాలు కానీ అందేలాగా చూసుకోవాలని నా ఆలోచనతో నేను ఈ క్యాంటీన్ ఓపెన్ చేసి తక్కువ ధరల్లో ఇదే నేను కోరుకుంటున్నాను. మీరందరూ నాకు సహకరించాలి. ధన్యవాదాలు. ఈరోజు టీజీ వెంకటేష్ గారు చెప్పినాను వచ్చినారు. టీజీ వెంకటేష్ గారు వచ్చినారు, ఓపెనింగ్ చేస్తున్నారు. చాలా మంచిగానే వచ్చినారు, మంచిగా చేస్తున్నారు. ఆయనకి చాలా కృతజ్ఞతలు, ఆయన ఆశయాలు ఉండాలా కోరుకుంటున్నాను.
టిఫిన్ మిల్స్ అన్నీ ఉంటుంది. చపాతీ పరోటా వెజ్ నాన్ వెజ్ అన్నీ ఉంటుంది. ఏమంటే వెజ్కే ఎక్కువ సహకరిస్తున్నాము. షేక్ ఖలీల్ రెహమాన్, నా పేరు షేక్ ఖలీల్ రెహమాన్. కోరుట్ల పట్టణంలోని గాంధీ రోడ్లో స్కూటీలో నుండి ₹1,00,000 ఎత్తుకెళ్లిన 2 దొంగలు. పల్సర్ బైక్పై వ్యాపారిని వెంబడించిన దొంగలు SBI బ్యాంకులో నుండి డబ్బులు డ్రా చేసుకుని స్కూటీలో పెట్టుకుని దుకాణం వద్దకు వచ్చి తన స్కూటీని పార్క్ చేసిన బాధితుడు. ఒక దొంగ అడ్డుగా నిలబడగా మరో దొంగ చాకచక్యంగా తాళం తీసి సీటు కింద ఉన్న డిక్కీ నుండి డబ్బులు తస్కరించిన రెండవ దొంగ. మా వాడు సౌకర్యం 2 సేమ్ టైం వచ్చారు. చేతులు పెట్టుకొని రిటర్న్ రాగా మనకి అర్థంగా ఉంటుంది పల్సర్. ఓకే 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 ఇక్కడ అర్థంగా ఇది అర్థంగా వాడుతుంది. మళ్ళీ బండి మలుపుకుంటాడు. ఈయనే ఉంటాడు. నువ్వు ఆటో వచ్చిన బండి ఎంకే పట్టిస్తారా? రిటర్న్ వాడుతుంది బండి కూడా. బండి జరుపుతాడు. బండి ఎంకే చెప్తాడు సామాన్ కోసం. కొంచెం జూమ్ చేయొచ్చా పెద్దగా? అంటే వేరే వాడు చూసి చెప్పిండు సామాన్ మొత్తం అటు ఇటు బండికి వెళ్ళి పైకి తీసుకపోతున్నాడు. మీ వాళ్ళే అన్నాడు. ఆయన వాడికి పోయి చూసుకున్న తర్వాత అయ్యో నయ్య వాళ్ళంటే వాడు వీడి దూరం పోయి బండి వస్తారు. దొరకలేదు. మళ్ళీ బండి పార్క్ చేసి నడుచుకుంటూ వస్తాడు. అడ్డం ఇలా ఆడుతుంది. పనికే గ్యాప్ ఉన్నా పని ఏం కాదు. మంచిగా అల్లుడు ఎంత సింపుల్ గా తీస్తాడు. తీసి రాలేదు. ఇప్పుడు తాళం తీసిండు ఫస్ట్. ఇప్పుడు తీసిన లావాటాడు. ఫస్ట్ తాళం తీసిండు. కథ మురికింది. ఇంకా బాగున్నాయట. అప్పుడే రామిరెడ్డి సార్ వచ్చిండు. రామిరెడ్డి గ్యాస్ రామిరెడ్డి. వీడు గాలిగా చేసి పాపం వాడు మస్తు అన్నానే బండి ఆటో రాకపోవడం ఆటో ఒక్క జరుగులేదు. ముఖం చూసిండ మరి ఇప్పుడు చూసుకుంటాడు. అంటే బాగా టైం పడితే దుకాణం పొరాన్ని ఎక్కువ మాట్లాడుతుంది. వెనక దుకాణం పొరం ఇట్లా పోయాడు అనే వాళ్ళు ఆన్నే కూర్చొని పోతారు. నేను ఉన్నప్పుడు అది ఏం చేసింది ఆటో లేకుండా కొంచెం దొరుకుతుండే. కర్నూలు నగర ఈడీగా గౌడ్ సంఘం వారి కార్తీక వనభోజనం కర్నూలు నగరంలోని మెడికల్ కాలేజ్ గ్రౌండ్ ప్రక్కన శ్రీ 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 పార్వతి నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో కర్నూలు నగర ఈడీగా గౌడ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ పాల్గొన్నారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. శతమానం భవతి
శతాయు పురుష శతేంద్రియ. అసలు మనశ్శాంతిగా కలిసి ఉంటే కలుగు సుఖం అనేటువంటి భావన కలిగి మనందరము ఏకతాటిపై ఉండాలని నా హృదయపూర్వకమైనటువంటి ప్రార్థనలు. చాలా చక్కగా మనకు ఎంత పవిత్రం అంటే శివరాత్రి, నవరాత్రి, సంక్రాంతి ఇలాంటి పర్వదినాలు, ఉగాది మొదలైన దినాలు ఎలా ఉంటావో ఈ యొక్క మనకు ఈరోజు అంత పవిత్రమైనటువంటి ఉసిరి చెట్టుతో పూజలు చేసి, ప్రార్థనలు చేసి, హోమాలు చేసి దీనికి తగిన దాన ధర్మాలు, సహాయము మన అనేటువంటి తోడుగా చేసిన వారికి అందుకి 1కి 100 రెట్లుగా మనకు అభివృద్ధి ఉంటుందనేటువంటి పరిశోధన జ్ఞానం చేయాలా. ఇదంతా బాగుంది. మనవాళ్ళు ధైర్యవంతులు, మనవాళ్ళు గుణవంతులు, మనవాళ్ళు చిన్న చిన్న సంఘాల్లో 1500 నుండి 2000, 3000, 4000, 5000 జనాల వరకు కనిపిస్తే మన గౌడ సంఘంలో మనకై, మన వారికై కలవాలా, ఆత్మీయ బంధము కలుపుకోపోవాలా. ఇక్కడ అందరూ కలిసి మంచి ముచ్చటించుకొని అన్నప్రసాదాలు, తీర్థ ప్రసాదాలు గైకొని పవిత్రమైన రోజు మనం ఒకరికొకరు కలిసి ఉండాలనేటువంటి పెద్దలు, ఋషులు, దేవతలు మనవాళ్ళు చేసిన సంప్రదాయకానికి ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న జనాలు కనిష్టం 10వ వంతులో 2వ వంతు కూడా కనిపించకుండా ఉండేది చాలా బాధాకరంగా నాకు అనిపిస్తాం. కానీ మరలా ఇక్కడ ఉండేటువంటి పెద్దలైనా, కార్యకర్తలైనా మనవారు ఒక పద్ధతితో వేళ్ల సంఖ్య జనంలో నిలబడడానికి, కూర్చోవడానికి కూడా చోటు లేదనేటువంటి భావన కలిగి టాస్కా పోరాట ఫలితంగా వృద్ధుల సంరక్షణ పాలసీ ఏర్పాటు చేయబడ్డది అని సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ కార్యాలయంలో కేంద్రం వృద్ధుల సంరక్షణ పాలసీ సంక్షేమ చట్టానికి సవరణలు అనే అంశంపై సమావేశం నిర్వహించిన టాస్కా రాష్ట్ర కార్యదర్శి జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం, ఉపాధ్యక్షుడు పి హనుమంత్ రెడ్డి, కోశాఖాధికారి వెరుముల ప్రకాష్ రావు, సంయుక్త కార్యదర్శి దిండిగల విఠల్, ఎం యాకూబ్, అశోక్ రావు, సత్యనారాయణ, ఇంద్రయ్య, విజయ్, రతన్, జిల్లా డివిజన్ మండల గ్రామ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాం. సీనియర్ సిటిజన్లకు వాళ్ళ చట్టం గురించి, వయోవృద్ధుల సంక్షేమ చట్టం 2007, రూల్స్ 2011 గురించి అవగాహన కల్పిస్తున్నాం. ఈ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథులుగా హాజరైన మా ఉపాధ్యక్షులు గౌరవనీయులు రిటైర్డ్ తహసీల్దార్ పిసి హనుమంత్ రెడ్డి గారికి, అట్లాగే మా జిల్లా సంయుక్త కార్యదర్శి దిండిగల విఠల్ గారికి, అట్లాగే మా కోశాధికారి, మా ముఖ్య సలహాదారు మన వెలుముల ప్రకాష్ రావు గారికి, అట్లాగే కొత్తగా నూతనంగా సభ్యత్వం పొందిన గొడ్ల విజయ్ రతన్ గారు, యశ్వంతరావు గారికి, మరి కార్యక్రమానికి హాజరైన సీనియర్ సిటిజన్ జిల్లా, డివిజన్, మండల, గ్రామాల సభ్యులందరికీ పేరున మరి వారికి శుభాకాంక్షలు. మరి తెలంగాణ ఆల్ సీనియర్స్ అసోసియేషన్ మన రాష్ట్ర అధ్యక్షుడు కె నరసింహారావు గారి ఆధ్వర్యంలో మరి మేము చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. నిరాధారణకు గురైన తల్లిదండ్రుల కేసులను సాల్వ్ చేస్తున్నాం. మరి మొన్న ఒక బొల్ల మన ఇది కారుణ్య కారకాల
రత్తయ్య అలాగే రాజమ్మలను ఇక్కడ జగిత్యాల అది కొత్త బస్ స్టాండ్ అవతల ఉన్న ఆ గృహంలో వాళ్ళను నిరాదరించి అర్ధరాత్రి ఎడగొడితే ఇక్కడ పాత బస్ స్టాండ్లో ఏడ్చుకుంటూ కూర్చుంటే మరి వాళ్ళను మా ఇంటికి తీసుకెళ్ళి వారికి సపర్యలు చేసి మన భోజన వసతి సౌకర్యం కల్పించి మన తెల్లారే మా సభ్యులు ప్రకాశ్రావు హనుమంత్ రెడ్డి విఠల్ మరి వీళ్ళందరూ గౌశెట్టి విశ్వనాథం తీసుకెళ్ళి మరి వాళ్ళ కొడుకుల కోడళ్లకు కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఆ కొడుకుల కోడళ్లకు మరి మీరు ఏదో నిరాదరిస్తున్నట్లయితే మరి 3 నెలల జైలు శిక్ష కూడా విధించే వీలుంది. మరి మీరు ఇట్లా చేయొద్దు అని వారికి హితవచనాలు చెప్పి మరి చట్టం గురించి కూడా బోధించడం జరిగింది. మరి వాళ్ళ వెంటనే మరి మేము ఏమీ వాళ్ళని నిరాదరించము, వాళ్ళని చూసుకుంటామని ఒప్పంద పత్రం స్టాంప్ పేపర్ రాసిచ్చారు. మా హనుమంత్ రెడ్డి గారు ఆ స్టాంప్ పేపర్ రాశారు. ఆ రాసిన దాని సంతకాలు పెట్టారు. మరి తిరిగి మరి వాళ్ళ ఇంట్లో చేర్చుకున్నారు. మరి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నాం. మరి మొన్న ఇది సిద్దిపేటలో కూడా ఇది తల్లిదండ్రులను నిరాదరించిన కేసు జరిగింది. ఆ తండ్రి కొడుకుల బాధ భరించలేక వాళ్ళకు అది మనిషికి 4 ఎకరాలు ఇచ్చినా కూడా మరి అతన్ని వేధింపులకు గురి చేయడం చేత తనకు తానే ఆ పొలంలోకి వెళ్ళి సజీవ దహనం చేసుకున్న సంఘటన కూడా మరి చాలా కలిసివేస్తున్నది. మరి జగిత్యాల జిల్లాలో ఈ నిరాదరిస్తున్న కేసులు మరి చాలా రాష్ట్రంలోనే నెంబర్ 1గా నిలుస్తున్నాయి. మా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఆర్డీఓ జగిత్యాల మధుసూదన్ గారు, కోరుట్ల ఆర్డీఓ దివాకర్ రెడ్డి గారు, మెట్పల్లి ఆర్డీఓ శ్రీనివాస్ గారుల ఆధ్వర్యంలో మరి ఎన్నో కేసులు పరిష్కరించి రాష్ట్రంలోనే నెంబర్ 1గా నిలిచినాం. మరి ఎవరైనా జగిత్యాల జిల్లాలో ఈ నిరాదరణకు గురవుతున్న వృద్ధులు మమ్మల్ని సంప్రదించినట్టయితే మేమే వారికి ఆయుధం రాసి ఫిర్యాదు పత్రం రాసి వారికి అండగా ఉంటూ వాళ్ళ కేసులను సాల్వ్ చేస్తామని ఈ సందర్భంగా చెప్తూ మరి అందరికీ పేరున మరి ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మరి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.